ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే, తల్లి, ఈ అమావాస్యన నీకు అతి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఒక స్త్రీ వెనుకనే ఉంది. తల్లి, నీకు అపాయం కలిగించబోతుంది. ఆమె ఎవరో నీకు తెలిసిన రోజే నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు. జాగ్రత్తగా విను అని చెప్పి బాబా గారు మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏమిటి? ఈ సందేశం రూపంలో బాబా గారు మనకు ఏం చెప్పబోతున్నారో అనేది మనం బాబా గారి మాటల్లోనే వినబోతున్నాం. తల్లి, ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు ఎదురయ్యాయి. కొన్ని సంతోషాలు ఉన్నా ఎక్కువ బాధలే నీ వాటా అయ్యాయి. అయినా కూడా నువ్వు మనోధైర్యాన్ని కోల్పోకుండా నీ కుటుంబానికి అండగా నిలబడ్డావు. చెప్పి గట్టి నిర్ణయంతో ముందుకు సాగావు. నీ బలమే కొందరికి ముఠంగా మారింది తల్లి. నీ ఓర్పు, నీ ధైర్యం, నీ నిశ్శబ్దమే కొంతమందిలో అసూయను పెంచింది తల్లి. ఆ అసూయలో ఉన్నవారు ఒక స్త్రీ. ఆ స్త్రీయే ఈ స్త్రీ. ఆమె బయట వాళ్ళు కాదు తల్లి, నీ వాళ్ళల్లోనే ఉంది. నీ ఇంటికి చాలా దగ్గరగా ఉంది. ఒక గోడ మాత్రమే మధ్యలో ఉంది. ఆమె ఎప్పుడూ నీ మాటలను గమనిస్తూ ఉంటుంది. నీ ఇంట్లో చిన్న చిలుక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య మాటలు పడితే ఆనందపడుతుంది. పిల్లలు తప్పు చేస్తే సంతోషిస్తుంది. నీ జీవితంలో ఏ చిన్న మైనస్ కనిపించినా అదే తనకు లాభం అనుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథను జాగ్రత్తగా విను తల్లి. ఈ కథ నీ జీవితానికి అర్థం లాంటిది. ఒక ఊరిలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. సైనికులు ఉన్నారు. సేనాధిపతి ఉన్నాడు. మంత్రి కూడా ఉన్నాడు. ఒకరోజు రాజు వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక మహర్షి తపస్సు చేస్తూ కూర్చొని ఉన్నాడు. ఆ మహర్షికి కళ్ళు లేవు. మొదట సైనికులు వచ్చి, ఏం గుడ్డోడా, ఎవరైనా ఇట్లా వెళ్ళారా అని అడిగారు. మాటల్లో గౌరవం లేదు. తర్వాత సేనాధిపతి వచ్చి, గుడ్డి స్వామి, ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు. కొంచెం మర్యాద, కొంచెం అహంకారం. తర్వాత మంత్రి వచ్చి, అయ్యా మహర్షి, క్షమించండి, ఏదైనా శబ్దం వినిపించిందా అని అడిగాడు. చివరగా రాజు వచ్చి, అయా మహాతపస్వి, మహారాజాధిపతి, మీకు నమస్కారం అని గౌరవంగా పలకరించాడు. అప్పుడు ఆ మహర్షి రాజుతో అన్నాడు, నిన్ను నేను చూడలేదు రాజా, కానీ నువ్వు మహారాజు అని నాకు తెలుసు. నువ్వు పిలిచిన తీరు, ఇచ్చిన గౌరవం అది రాజులకే సాధ్యం. మాట తీరుని మనిషిని గుర్తుపెట్టుకోవడానికి సరిపోతుంది అని ఆ మహర్షి చెప్పాడు. ఇక్కడ బాబా గారు మనకు చెప్పే సందేశం ఏమిటంటే, మనిషి మాటలే అతని నిజస్వరూపాన్ని బయటపెడతాయి. ఎవరు ఎలాంటి వారో, ఎలా మాట్లాడుతున్నారో, వాళ్ళ అలవాట్లు ఏమిటో వాళ్ళ మాటల ద్వారానే తెలిసిపోతుంది. ఇప్పుడు అసలు హెచ్చరికకు వస్తే, తల్లి, నీ బంధువుల్లోనే ఒక స్త్రీ ఉంది. నీ జీవితాన్ని గమనిస్తూ ఉంది. నీ ఇంట్లో విషయాల మీద కన్నేసి ఉంది. నీ మాటల్లో నిన్ను ఇరికించాలనుకుంటుంది. నీ నిశ్శబ్దాన్ని నీ బలహీనతగా భావిస్తుంది. అటువంటి స్త్రీతో చాలా చాలా జాగ్రత్తగా ఉండు తల్లి. ఎంతవరకు అవసరమో అంతవరకే దగ్గర ఉంచు. నీ ఇంటి మాటలు బయటకు రాకుండా చూసుకో. నీ కుటుంబాన్ని బలంగా ఉంచుకో. భార్యాభర్తలు గౌరవంగా ఉంటే, పిల్లలు సరిగ్గా ఉంటే, ఆమె ఎంత ప్రయత్నించినా మీ దగ్గరకు రాలేదు,
మిమ్మల్ని ఏం చేయలేదు. ఈ అమావాస్య దాటే వరకు, అంటే ఈరోజు అమావాస్య దాటే వరకు మరింత జాగ్రత్తగా ఉండు తల్లి. పొరపాటు చేయకు. ఏమరపాటు పెను ప్రమాదంగా మారబోతుంది. బాబా మీద నమ్మకం ఉంచు. నీ బాబా నీతో ఉన్నాడు. నీకు భయం లేదు తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.